ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ వేదికపై భారత్ తనదైన ముద్ర వేస్తోంది. 1958 నుండి నేటి వరకు ఆస్కార్ గడ్డపై భారతీయ కళాకారులు సాధించిన అద్భుత విజయాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతీయ సినిమా ఖ్యాతి నేడు ఖండాంతరాలను దాటింది. 2023 నాటికి మొత్తం 21 మంది భారతీయులు ఆస్కార్కు నామినేట్ కాగా అందులో 10 మంది విజేతలుగా నిలిచారు. ఈ ప్రయాణం 1958లో మెహబూబ్ ఖాన్ చిత్రం మదర్ ఇండియాతో ప్రారంభమైంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఆ తరువాత 1989లో సలాం బాంబే, 2002లో లగాన్ చిత్రాలు ఈ గౌరవాన్ని పొందాయి. 1982లో గాంధీ చిత్రానికి గాను ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్గా భాను అత్తయ్య భారత్కు తొలి ఆస్కార్ను సాధించారు. 1992లో దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే గౌరవ ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచారు. 2008లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టీలు సత్తా చాటారు. అంతేకాకుండా ఈ ఏడాది 2 ఆస్కార్లు గెలిచిన తొలి భారతీయుడిగా రెహమాన్ చరిత్ర సృష్టించారు. ఇక 95వ ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విస్పరన్స్ డాక్యుమెంటరీ సాధించిన విజయాలు భారతీయ సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టాయి. కేవలం నటనలోనే కాకుండా రాహుల్ దక్కర్, కొట్టలంగో లియోన్, వికాస్ సతాయే వంటి వారు సాంకేతిక విభాగాల్లోనూ ఆస్కార్లు గెలుచుకోవడం గర్వకారణం. ఆస్కార్ వేదికపై భారతీయుల ప్రాతినిధ్యం ఏటా పెరుగుతూనే ఉంది. విభిన్న భాషలు, సంస్కృతులు గల మన కథలు నేడు ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి.